వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనము చూడబోయే కాన్సెప్ట్ పేరు టపుల్ డేటా స్ట్రక్చర్. సో టపుల్ డేటా స్ట్రక్చర్ అనేది కూడా ఒక పైథాన్లో ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. మనకి లిస్ట్, టపుల్, డిక్షనరీ అవి డేటా స్ట్రక్చర్స్ పైథాన్లో. సో పాత వీడియోలో మనం లిస్ట్ కాన్సెప్ట్స్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు టపుల్ అంటే ఏంటి, అసలు టపుల్ ఎలా వర్క్ అవుద్ది అదంతా చూద్దాము. డిఫరెంట్ మనకి కమాండ్స్ ఏముంటాయి టపుల్ డేటా స్ట్రక్చర్లో అలాంటివన్నీ చూద్దాం. ఫస్ట్, టపుల్ ఈజ్ ఏ కంప్లీట్లీ రివర్స్ ఆఫ్ లిస్ట్కి కంప్లీట్ రివర్స్ అనమాట. ఎందుకంటే మనం లిస్ట్లో ఎంత డేటా కావాలంటే అంత డేటా యాడ్ చేసుకుంటాం. మనకి ఫ్యూచర్లో ఏమైనా కావాలనుకో లిస్ట్ తయారు చేసేసాక కూడా ఫ్యూచర్లో కావాలని డేటా యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ టపుల్లో ఒకసారి టపుల్ అనేది క్రియేట్ చేశాక మనం ఒక్కసారి డేటా ఇవ్వగలం. ఫ్యూచర్లో యాడ్ చేసుకుందాం ఉన్న టపుల్లో డేటా అనుకుంటే కుదరదు అనమాట. మనం యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము, ఏమి చేయలేము. ఆపరేషన్ అనేది జస్ట్ మనం ఉన్న డేటా ఇండెక్స్ నెంబర్ బట్టి ఆ డేటాని చూడగలం అంతే. అలాంటి ఆపరేషనే చేయగలము. ఇంకొన్ని అథమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయొచ్చు. అవన్నీ ఏంటో చూద్దాం. సో టపుల్ ఇప్పుడు ఐడియల్లీ ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చూద్దాము. టీ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాశాను అనుకో, దాని అర్థం ఏంటంటే టైప్ ఆఫ్ టీ అని అన్నారనుకో, నాకేమని వస్తుంది అంటే అది ఇంటీజర్ వస్తుంది. ఇంటీజర్ టైప్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశాను, టైప్ ఆఫ్ టీ అని రాశాను అనుకో, ఇక్కడ కూడా ఇంట్ అనే వస్తుంది. అలా కాకుండా టీ ఈజ్ ఈక్వల్ టు 10 కామా అని చెప్పి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టి టైప్ ఆఫ్ టీ అని రాశాను అనుకో, నాకు ఇప్పుడు టపుల్ అని వస్తుంది. ఎందుకంటే టపుల్ రిప్రజెంటేషన్ ఇక్కడ కామా రాస్తే నీకు టపుల్గా మారినట్టు అనమాట. సో నువ్వు ఏదైతే రిప్రజెంట్ చేసినా కామా రిప్రజెంట్ చేస్తే ఆ వాల్యూ పక్కన టపుల్ అవుతుంది. సో టపుల్కి మనము నార్మల్ బ్రేసెస్ యూస్ చేస్తాం. లిస్ట్లో ఏం చేస్తాం, స్క్వేర్ బ్రేసెస్ యూస్ చేస్తాం. ఇక్కడ టపుల్లో నార్మల్ బ్రేసెస్ యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, టీ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40 ప్రింట్ టీ అంటే నువ్వు టీఏలో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ టైప్ ఆఫ్ టీ, అది ఏం డేటా టైపు, టపుల్. నెక్స్ట్ టీ రాసావు, నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ టీ, నువ్వు ప్రింట్ ఇంట్ టీలో ఏం రాసావో అది ప్రింట్ అవుతుంది. అది ఏం టైపు, టపుల్ డేటా టైప్ కాబట్టి టపుల్ అని వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ టీలో ఏదైతే రాసావో అది ప్రింట్ అవుద్ది. ప్రింట్ టైప్ ఆఫ్ టీ అనే దాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటానో అది ప్రింట్ అవుద్ది. సో అవుట్పుట్ నీకు 10 అని వస్తుంది. టైప్ ఆఫ్ టీ అంటే ఇంటీజర్ టైప్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ 10 కామా అన్నావు అంటే ఇక్కడ చెప్పా కదా, ఇట్లా 10 అని రాస్తే నీకు టపుల్ అని రాదు, ఇంటీజర్ అని వస్తుంది. అది ఇంటీజర్ నెంబర్ కాబట్టి. అలా కాకుండా 10 కామా అని రాసావనుకో, అప్పుడు ఏమైంది, టపుల్ అన్నుగా చూపిస్తుంది. ఎందుకంటే కామాతో మెన్షన్ చేసావు కాబట్టి అది టపుల్గా చూపిస్తుంది అనమాట. సో నీకు ఇక్కడ టపుల్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, టీ అనే ఒకటి రిప్రజెంట్, ఈ కొన్ని కమాండ్స్ ఎలా పని చేస్తాయో చూద్దాము. నెక్స్ట్ టీ అని రాసామనుకో, టీ అనేది ఒక టపుల్ అనమాట విత్ ఎంటీ డేటా, అంటే ఏం డేటా లేని ఖాళీగా ఉన్న టపుల్. టీ ఈజ్వల్ 10 కామా అంటే టీ అనేది ఒక టపుల్ విత్ ఒక డేటా, ఏం డేటా ఉంది, 10 అనే డేటా ఉంది. టీ ఈజ్వల్ 10, 20, 30 అంటే టీ అనేది ఒక టపుల్, 3 డేటా వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30 అని. సో టపుల్ ఫంక్షన్ ఎలాగా, ఒక లిస్ట్ తీసుకున్నాం 10, 20, 30 అని. టీ ఈజ్వల్ టపుల్ ఆఫ్ లిస్ట్, మనకు ఉన్న లిస్ట్ లో వాల్యూస్ అన్ని కూడా టపుల్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ టీ ఈజ్వల్ టపుల్లోకి రాస్తున్నాం అనమాట. ఏం రాస్తున్నాం, రేంజ్ వాల్యూస్, కొన్ని వాల్యూస్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. రేంజ్ అంటే కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ అని. 10, 20 అంటే 10 నుంచి 20 వరకు రేంజ్ ఇచ్చాం. అంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు ప్రింట్ అవుతుంది. కానీ మనం ఇక్కడ కండిషన్ ఇచ్చాం 10, 20, 2 అన్నాం. అంటే నాకు 10 నుంచి 20 వరకు విత్ 2 నెంబర్స్ డిఫరెన్స్ తో ప్రింట్ అవ్వాలి. అప్పుడు అలాగా నీకు ఏమొస్తుంది, 12, 14, 16, 10, 12, 14, 16, 18 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ స్లైస్ ఆపరేషన్ అన్నాం అనుకో, స్లైస్ ఆపరేషన్ అంటే ఏంటి, ఇచ్చిన ఇన్పుట్ డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ 0 అంటే ఏంటి, మనకు 10 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ -1 అంటే లాస్ట్ లో ఉన్న 60 అనేది ప్రింట్ అవుతుంది. నువ్వు పాజిటివ్ వాల్యూస్ అయినా ప్రింట్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్ అయినా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ 100 అన్నాం అనుకో, నాకేం రాదు, ఎందుకంటే 100 వాల్యూస్ వరకు లేవు కదా మన దాంట్లో, అందుకని. నెక్స్ట్ స్లైస్ ఆపరేటర్, టీ ఈజ్వల్ 10, 20, 30, 40, 50, 60 అని ఇన్పుట్ తీసుకున్నా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టీ 2 to 5 అన్నా, అంటే నాకు ఇన్పుట్ లో 2 నుంచి 5 వరకు వాల్యూస్ ప్రింట్ చేయమంటున్నా. నెక్స్ట్ ప్రింట్ టీ ఆఫ్ 2 to 100, నాకు 2 నుంచి 100 వాల్యూస్ ప్రింట్ చేయమంటున్నా. ప్రింట్ టీ ఆఫ్ కాలన్ 2 అన్నా, అంటే నాకు ఫస్ట్ నుంచి చివరి వరకు అన్ని ప్రింట్ చేసే ఈ టీ అనే ఇన్పుట్ లో, బట్ డిఫరెన్స్ ఏంటి,
కాలం 2 అన్న అంటే 2 వాల్యూస్ డిఫరెన్స్ తో ప్రింట్ చేయమంటున్నా అంటే 10 30 50 అనేది వస్తుంది. సో టపుల్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే నువ్వు ఏమీ అప్డేట్ చేయలేవు అనమాట కొత్త వాల్యూస్ తో. ఇక్కడ చూడండి T(1) = 70 అని రాసా, కానీ అసలు మనకు T(1) లో ఏముంది 10 అని ఉంది. లిస్ట్ లో ఏమవుతుంది T(1) = 70 అంటే 70గా అప్డేట్ అయిపోద్ది, కానీ టపుల్లో అప్డేట్ అవ్వదు. ఓకే, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ టపుల్స్ ఏంటంటే నీకు ఎడిషన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. చూద్దాం. T1 = 1, 2, 3, 4, 5. నెక్స్ట్ T2 = 3, 4, 5, 6, 67, 76. ఇప్పుడు ఓకే, అక్కడ బ్రేసెస్ ఇవ్వాలా. T2 = సో T2 అని చెప్పాను. ఇప్పుడు నేను T3 = T1 + T2 అని అనుకో. నేను ఇప్పుడు T3 అని కాల్ చేస్తాను అనుకో, నాకు T3లో T1 T2 రెండు వాల్యూస్ని క్లబ్ చేసేసి చూపిస్తుంది. కాకుండా ఇంకొక ఆపరేషన్ ఏం చేయొచ్చు అంటే T4 = T2 × 2 అని రాశాను కదా. దాని అర్థం ఏంటి, నాకు T2లో ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ని 2 సార్లు ప్రింట్ చేస్తుంది. T4 అన్న కాల్ చేస్తాను అనుకో, నాకు T4లో ఉన్న ఇన్పుట్ అంతా 2 సార్లుగా ప్రింట్ అవుద్ది అనమాట. ఈ రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తాయి. అదే అందుకని ఎడిషన్ మల్టిప్లికేషన్. చూడండి ఇక్కడ ప్రింట్ T1 + T2 అంటే 10 20 30 40 50 60 అని వచ్చింది. ప్రింట్ T2 = T1 × T3 అంటే T1 అనేది 3 సార్లు ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ కొన్ని కమాండ్స్ చూద్దాము. LEN అనేది ఏంటంటే నీకు ఒక ఇన్పుట్ లెంత్ కౌంట్ చేస్తానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి T = 10 20 30 40 అన్న. నేను LEN అంటే లెంత్ ఎంత 0 1 2 3 టోటల్గా సిస్టమ్ అర్థం చేసుకునేది ఎంత 3 ఉన్నట్టు, ఎందుకంటే 0 నుంచి లెక్క పెట్టుద్ది కాబట్టి. మనం ఎలా అర్థం చేసుకుంటాం 1 నుంచి లెక్క పెడతాం కాబట్టి 4 అని చూసుకుంటాం ఇన్పుట్. నెక్స్ట్ కౌంట్ అంటే నీకు ఏదైనా వాల్యూ ఇప్పుడు 10 కౌంట్ ఆఫ్ 10 అని రాశాను అనుకో, నేను ఇన్పుట్ మొత్తంలో 10 అనేవి ఎన్ని ఉన్నాయి చెక్ చేస్తానికి. నెక్స్ట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేది ఏం చేస్తామంటే నీకు ఏదైనా వాల్యూ ఏ పొజిషన్లో ఉందో చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ నేను T = ఇండెక్స్ ఆఫ్ 20 అన్నాను అనుకో, నాకు ఇన్పుట్ మొత్తంలో 20 ఎక్కడ వస్తుంది, ఫస్ట్ పొజిషన్లో వచ్చింది. సో నాకు 1 అని వస్తుంది అవుట్పుట్. అట్లాగనమాట. ఈ సార్టెడ్ ఆపరేషన్ ఏం చేస్తామంటే నీకేమైనా ఇన్పుట్ ఉన్నప్పుడు నీకు ఆ ఇన్పుట్ని అసెండింగ్ ఆర్డర్లోకి కానీ డిసెండింగ్ ఆర్డర్లోకి కానీ మారుస్తానికి సార్టెడ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట. T = 40 10 30 20 అని యూజ్ చేసి T1 = సార్టెడ్ ఆఫ్ T. సో నీకు సార్ట్ చేసి ప్రింట్ చేస్తాను అనమాట. అసెండింగ్లో కన్నా ప్రింట్ చేస్తుంది, డిసెండింగ్లో కన్నా ప్రింట్ చేస్తుంది. మిన్ అండ్ మ్యాక్స్ ఫంక్షన్స్ అంటే ఇచ్చిన ఇన్పుట్లో మినిమం ఫంక్షన్ ప్రింట్ చేస్తానికి, అప్పుడు మిన్ ఆఫ్ T అంటే మినిమం ప్రింట్ చేస్తుంది, మ్యాక్స్ ఆఫ్ T అంటే మ్యాక్సిమం వాల్యూ ప్రింట్ చేస్తుంది. CMP అంటే కంపారిజన్ అనమాట. ఇచ్చిన ఇన్పుట్ కంపారిజన్ చేసి నువ్వు ఇచ్చిన ఇన్పుట్ A = 1 2 3 4 5 B = 1 2 3 4 5 అని ఇచ్చావు. AB రెండు ఈక్వల్ అనుకో 0 వస్తుంది. ఇప్పుడు ఏ కన్నా Bకి పెద్దదనుకో -1 వస్తుంది, B కన్నా ఏ పెద్దదనుకో +1 అని చెప్పి అవుట్పుట్ వస్తుంది. సో చూడండి T1 = 10 20 30, T2 = 40 50 60, T3 = 10 20 30 అన్నారు. ప్రింట్ CMP ఆఫ్ ప్రింట్ కంపారిజన్ ఆఫ్ T1, T2. T1 T2 కంపారిజన్ చేస్తే ఏమొచ్చింది -1 అంటే ప్రింట్ కంపారిజన్ ఆఫ్ T1 T3 ఈక్వల్ కాబట్టి 0. ప్రింట్ కంపారిజన్ ఆఫ్ T2 T3 వాల్యూస్ పెద్దవి కాబట్టి +1 వచ్చింది. నెక్స్ట్ టపుల్ అంటే ఏంటంటే నీకు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని నీకు డిఫరెంట్గా విడివిడిగా ఉన్న వాల్యూస్ని ఒక సెట్గా డిఫైన్ చేస్తానికి ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ ఆపరేషన్ యూస్ చేస్తామన్నమాట. ABCD = 10 20 30 40 అని రాసాం. అవన్నీ కూడా Tలో స్టోర్ చేస్తాం. అందుకని ప్రింట్ ఆఫ్ T అంటే నీకు 10 20 30 40 అని అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ T = 10 20 30 40, ABCD = T అన్నావు, నీకు అన్ని Tలోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ టపుల్ కాంప్రిహెన్షన్ అంటే నీకు పవర్ ఆపరేషన్స్ చేయాలంటే, అంటే నేను ఇప్పుడు ఇది చూడండి T = x × 2 ఫర్ x ఇన్ రేంజ్ 1, 6 అంటే నీకు x² 1, 6 నుంచి 1² 2² 3² 4² 5² అలాగా.
నువ్వు 1,10 అని అనుకో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ అలా స్క్వేర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చూడండి, టీ ఈక్వల్ ఈవీఏఎల్ అంటే ఎవాల్యూట్ ఇన్పుట్ ఎంటర్ టపుల్ ఆఫ్ నెంబర్స్, నువ్వు ఏ నెంబర్స్ ఎవాల్యూట్ చేయాలో చేస్తున్నావు. ఎల్ ఈజ్వల్ లెంత్ ఆఫ్ టీ, లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. సమ్ ఈజ్వల్ 0 ఫర్ ఎక్స్ ఇన్ టీ, నువ్వు ఇచ్చిన ఇన్పుట్లో ఎక్స్ వాల్యూస్ తీసుకొని సమ్ ఈజ్వల్ సమ్ ప్లస్ ఎక్స్, నువ్వు ఇచ్చిన వాల్యూస్ సమ్ చేస్తుంది, ఆ సమ్ ఏంటో ప్రింట్ చేస్తుంది. నువ్వు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ యావరేజ్ చేస్తే ఆ యావరేజ్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. చూడండి ఎంటర్, మనం వాల్యూస్ ఎంటర్ చేయమన్నాం, 10 20 30 40 ఎంటర్ చేసాం, దాని సమ్ 100, ఆ వాల్యూస్ యావరేజ్ 25. అలా ఓవరాల్గా ఏంటంటే లిస్ట్ టపుల్స్ కాన్సెప్ట్ మొత్తం చూసాం కదా. ఈ లిస్ట్ టపుల్స్లో ఓవరాల్గా మనకి డిఫరెన్సెస్ అసలు ఏం అర్థమైనాయి అంటే, ఫస్ట్ పాయింట్ లిస్ట్ మనకి స్క్వేర్ బ్రేసెస్లో చెప్తాము, టపుల్స్ మనం నార్మల్ బ్రేసెస్లో చెప్తాము. అది ఫస్ట్ డిఫరెన్స్. లిస్ట్లో మనం వాల్యూస్ ఏమైనా కావాలంటే అప్డేట్ చేయొచ్చు, ఎక్స్ట్రా డేటాని ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. టపుల్లో అవి ఏం కుదరవు. నెక్స్ట్ థర్డ్ వన్, లిస్ట్లో ఏంటంటే నీకు ఏమైనా డేటా ఉందనుకో, ఆ డేటా ఫిక్స్డ్గా అంతే ఉండాలని లేదు, నువ్వు డేటా ఎంత కావాలంటే అంత పెంచొచ్చు. సో నీకు డేటా పెరిగే కొద్దీ అవుతుంది, కానీ టపుల్లో నువ్వు డేటాను పెంచుతాం అనేది కుదరదు. నెక్స్ట్ లిస్ట్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటే నువ్వు ఆపరేషన్స్ అనేవి ఎలాగైనా చేయొచ్చు అనమాట. మ్యూటబుల్ డేటా టైప్ అంటే నువ్వు ఆపరేషన్స్ అనేవి ఎలాగైనా చేయొచ్చు, కానీ టప్పులు ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే నువ్వు ఒక్కసారి డేటా ఏది ఇచ్చావో ఆ డేటాతోనే అది ఫిక్స్ అవుతుంది, నువ్వు ఎక్స్ట్రా యాడ్ చేయలేవు, ఏం చేయలేవు. సో ఇది ఓవరాల్గా టపుల్స్ కాన్సెప్ట్.